భారతీయ జనతా పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా కృషి చేయాలని విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు అన్నారు. గోకవరం తంటికొండ రోడ్డులోని సిఎండి లేఅవుట్ ప్రాంగణంలో గురువారం కంబాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో బీజేపీ పార్టీ బలోపేతం కొరకు బీజేపీ రామసేన నాయకులు కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాజనగరం, జగ్గంపేట, రంపచోడవరం 3 నియోజకవర్గాల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు, రామసేన సభ్యులు వేలాదిగా తరలివచ్చారు. ఈ సందర్భంగా కంబాల శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. మరి ఈ శ్రీనివాసరావు గారు కూడా ఉన్న కొంతమంది పెద్ద మనుషులు మరి ఆయన బాణీ వచ్చేసింది ఏంటో సరే మేము సెటిల్మెంట్ చేస్తాం తీసుకొచ్చాం. ఏంటి సెటిల్మెంట్ అంటే ఆయన వైద్యానికి అడిగిన ఖర్చు అంతా అతన్ని అడిగి, ఇతను వైద్యానికి అయ్యి ఖర్చు ఇతన్ని అడిగి వాళ్ళు సెటిల్ చేస్తారు. ఏంటి శ్రీనివాసరావు గారు ఇవ్వటానికి. అది సెటిల్మెంట్ వ్యవస్థ. ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే ఈ పెద్ద మనుషులు ఇక్కడికి వచ్చి చెప్పడం, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీకు అందరికీ సుపరిచితమే. 2022లో విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన సంస్థను స్థాపించి 3 నియోజకవర్గాల్లో జగ్గంపేట, రాజానగరం, అల్లూరు సీతారామరాజు ఈ నియోజకవర్గాల్లో చాలా విశిష్టమైన సేవలు చేయడం మొదలుపెట్టాను. అది చూసిన మన రాష్ట్రానికి సంబంధించిన ఉపాధ్యక్షుడైనటువంటి సూర్యనారాయణరాజు గారు కాకినాడ నుంచి వచ్చి, శ్రీనివాసరావు గారు మీరు చాలా బాగా చేసి పెడుతున్నారు, సమాజం యొక్క సేవను బాగా చేస్తున్నారు, మానవత్వం పేరుతో చేస్తున్నారు, మీరు చాలా చోట్ల కూడా మీరు నరేంద్ర మోడీ గారు అంటే మీకు చాలా ఇష్టం అని చెప్పారు, నరేంద్ర మోడీ గారి యొక్క స్ఫూర్తితో మీరు ఈ సేవలని చేస్తున్నానని చెప్పారు, అటువంటప్పుడు మీరు రాజకీయాల్లోకి రావాల్సిందని చెప్పి అప్పటి ఉపాధ్యక్షుడు అయినటువంటి సూర్యనారాయణరాజు గారు ప్రత్యేకించి నన్ను అభినందించి నన్ను ఆహ్వానించారు పార్టీలోకి. అప్పటి నుంచి నేను పార్టీలోకి రావడానికి అన్ని రకాల నిర్ణయాలు పెద్దలందరినీ కూడా సమాయత్తం చేసుకుని డిసెంబర్ 25, 2024లో అప్పటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలైనటువంటి పురంధేశ్వరి గారి చేతుల మీదుగా కండువా కప్పుకుని భారతీయ జనతా పార్టీలో 30,000 సభ్యత్వాలు చేసి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో 30,000 సభ్యత్వాల హైయెస్ట్ నెంబర్ నాదే చేసి, సభ్యత్వాలు చేయడం అంటే చాలా క్రిటికల్ ఇష్యూ. ఓటీపీ అడుగుతారు. ఓటీపీ అడిగినప్పుడు చెప్పడానికి ఎన్నో రకాల సమస్యలు. కానీ కంబాల శ్రీనివాసరావు ఓటీపీ అడిగితే వెంటనే వాలంటీర్కి ఓటీపీ ఇచ్చేవారు. ఆ విషయం అందరికీ తెలుసు. 30,000 సభ్యత్వాలు చేయించిన విషయం. 15,000 మంది అంటే 13,000 మంది కొంత అంటారు, 15,000 మంది అని కొంతమంది అంటారు. 13,000 నుంచి 15,000 మంది నాకు అనుయాయులుగా రాగా ఆ రోజున భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. సమాజ సేవ చేసుకుంటూ, మాధవ సేవ చేసుకుంటూ, గుళ్ళు గోపురాలకు సహాయం చేసుకుంటున్న నన్ను చాలా సాధారణంగా భారతీయ జనతా పార్టీలో ఆహ్వానించడానికి ఎంతో సంతోషపడ్డాను. అయితే భారతీయ జనతా పార్టీలో అంతర్గత ఎన్నికలు జరగడం కారణంగా కొత్త నూతన వర్గ కార్యవర్గ కమిటీ సభ్యులు రావడం కారణంగా అది నా పాత్ర ఏంటి, నేను ఎలాగా నాతో పాటు వందలాది మంది, వేలాది మంది 3 నియోజకవర్గాల నుంచి భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవ్వడానికి నరేంద్ర మోడీ గారి గురించి చెప్పడం, భారతీయ జనతా పార్టీ విశిష్టత చెప్పడం, భారతీయ జనతా పార్టీ అంటే హిందువుల పార్టీ కాదని, భారతీయ జనతా పార్టీ అంటే అది భారతీయుల పార్టీ, అందులో హిందువులు, క్రైస్తవులు, ముస్లింస్ ఉంటారని చెప్పడం, మానవత్వానికి విలువలు ఇచ్చి మన వరసాల ప్రసాద్ లాంటి దళిత నాయకులను తీసుకుని మైనారిటీ వర్గాలకి ఎక్కువ సేవలు చేయడం, ఎక్కడ కష్టం వచ్చినా ఆ కష్టం వచ్చిన ఇంటికి తలుపు తట్టడం, వారికి సహాయాన్ని అందించడం, అలాగే మహిళల్లో ఉత్సాహం రావడం కోసం వాళ్ళకి పట్టు చీరలు ఇవ్వడం, బంగారం ఇవ్వడం, బియ్యం ఫ్రీగా పంపి 3,200 కుటుంబాలకు 3 టన్నుల బియ్యాన్ని మనం ఫ్రీగా పంపించడం, అంతేకాకుండా చిన్నపిల్లలకి బస్సు టికెట్, స్కూల్కి వెళ్ళడానికి బస్ టికెట్లు, ఫ్రీ పాసులు, కంటి పరీక్షలు, మెడికల్ క్యాంపులు పెట్టించడం, ఇవన్నీ నా సొంత నిధులతో చేసిన పనులవన్నీ కూడా. సో ఇంత వైభవంగా చేయడంతో ప్రజలు 100,000గా మారి ఎప్పుడు రమ్మంటారు భారతీయ జనతా పార్టీని అడిగితే నా దగ్గర సమాధానం లేదు. దీనికి కారణం నూతన కార్యవర్గ కమిటీ నిర్ణయించడం కోసం జరిగిన జాప్యం వల్ల ఇప్పటి వరకు వచ్చేసాం. అయితే ఈ మధ్యనే 1 నెల 2 నెలల క్రితం నూతన కార్యవర్గ కమిటీలు కూడా
ఎస్టాబ్లిష్ అయిపోవడం జరిగింది. అయినా కానీ ఇంకా మేము ఎలాగెళ్ళాలో మాకు దారి తెలియని పరిస్థితి వచ్చింది. మేము ఎవరిని తీసుకుని ఎలా ముందుకెళ్ళాలనేది. అయితే దీంట్లో నేను ఈ సభాముఖంగా నేను చెప్పేది ఏంటంటే, అధిష్టానం చాలా తొందరగా గుర్తించి ఈ నిర్ణయం తీసుకోవడం కోసమని చెప్పి నేను సంప్రదించడం జరిగింది. అయితే ఈ కాలయాపనకు సంబంధించి అనుమానాలతోటి అలాగే ప్రతిష్టంభనతో ఉన్న ఎవరైతే ఓటర్లు, ఎవరైతే పౌరులు, ఎవరైతే మనకి 3 నియోజకవర్గాల్లో ఉన్న అభిమానులు, భారతీయ జనతా పార్టీలో చేరాలని ఇంట్రెస్ట్ ఉన్న వాడి ఈ వందలాది వేల మందికి ఒక సమాధానం చెప్పాలని నిర్ణయంతో ఈ రోజుని ఆత్మీయ సమావేశం అనేది పెట్టడం జరిగింది. మీరు చూశారు ఇందాక, అంటే 6-7 గంటల తర్వాత అందరూ కొద్దిగా వంటలు చేసుకోవాలి కాబట్టి మహిళామూర్తులు వెళ్ళిపోవడం జరిగింది. కానీ 4 గంటల నుంచి 6 గంటల వరకు గోకవరం మండలాన్ని ఏదైతే ఉద్దేశంగా పెట్టుకుని మేము పిలిచామో, మేము నిజంగా అన్ని మండలాలను పిలిచి వస్తే ఇక్కడ ప్రాంగణం సరిపోదు, చాలా పెద్ద వేల మంది జనాలు వచ్చేవారు. కేవలం మేము గోకవరం మండలం టార్గెట్ చేసాం, వాళ్ళని పిలిచాం. అయినప్పటికీ వేలాదిగా జనం వచ్చారు. ముఖ్యంగా ఇతర మండలాధ్యక్షులైనటువంటి ఇతర నియోజకవర్గాల మండలాధ్యక్షులు కూడా మేము ప్రేమతో ఆహ్వానించడం జరిగింది. వారు కూడా వారికి ఉత్సాహంగా ఉంటుంది, భారతీయ జనతా పార్టీ ఇంత ప్రభంజనంగా ఉందా అనే విషయాన్ని వాడు గుర్తించడం కోసం, వాళ్ళలో ఉత్సాహం నింపడం కోసం ప్రముఖమైన వ్యక్తులు మేము ఆహ్వానించడం జరిగింది. అంటే గోకవరం మండలం ప్రజలు కాకుండా ప్రముఖమైన వ్యక్తులను కూడా ఇతర నియోజకవర్గాల నుంచి ఆహ్వానించడం జరిగింది. వాళ్ళందరూ వచ్చారు. మీరు అక్కడ చూడొచ్చు, ఇందాక నుంచి కూడా ప్రముఖులందరూ కూడా భారతీయ జనతా పార్టీ మేము జాయిన్ అవుతున్నాం, మేము ఏ ప్రాంతం నుంచి వచ్చాం, మేము ఏ మండలం నుంచి వచ్చాం, ఏ ఊరు నుంచి వచ్చాము అని ప్రత్యేకించి అక్కడ ప్రతి ఒక్కరు కూడా ఇంటర్వ్యూ ఇవ్వడం జరుగుతుంది. అక్కడ ఒక వేదిక ఏర్పాటు చేసి ఆ వేదికలో మేము ఏర్పాటు జరిగింది. ఈ వేదిక సంబంధించి అక్కడ ఎవరైతే మాట్లాడుతారో వాళ్ళందరి యొక్క వివరాలు, వారు ఏం మాట్లాడారు, ఇదివరకు ఇందాక మన వర్షాల ప్రసాద్ చెప్పాడు, ఇదివరకు భారతీయ జనతా పార్టీ ఎలా ఉంది, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఎలా ఉంది. ఇది కంబాల శ్రీనివాసరావు గొప్పతనం కాదు, వర్షాల ప్రసాద్ గొప్పతనం కాదు. నరేంద్ర మోడీ గారు ఈ భారతదేశాన్ని పరిపాలిస్తున్నాడు. భారతీయ జనతా పార్టీ ఎన్నో విశిష్టమైన కార్యక్రమాలు చేస్తుంది. భారతీయ జనతా పార్టీ 80 రకాల ప్రాయోజిత కార్యక్రమాలు చేస్తుంది. భారతీయ జనతా పార్టీ ఉచిత బియ్యం పంపిణీ చేస్తుంది, రోడ్లు వేస్తుంది, ఆయుష్మాన్ భారత్ మందులు ఇస్తుంది. చిన్న వయసు నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా కావలసిన ఎన్నో రకాల ప్రాయోజిత కార్యక్రమాలు చేస్తున్నాయి. ఆ కార్యక్రమాలన్నీ కూడా మీ ప్రజల్లో తీసుకెళ్తున్నాం. దాని ప్రభావ కారణంగా అలాగే నేను నా సొంత నిధులతో చేస్తున్న ఖర్చులు కాకుండా చుట్టుపక్కల జగ్గంపేట, రాజానగరం నియోజకవర్గాల్లోని అల్లూరి సీతారామరాజు నియోజకవర్గాల్లో కూడా చాలా ఇది మేము కావాలని చెప్పి ఏ మండలానికి వెళ్ళట్లేదు. రామసేన తరపు నుంచి నేను ఏదైతే కార్యక్రమాలు చేశానో ఇప్పటి వరకు అయ్యే కార్యక్రమాలు కంటిన్యూ చేస్తున్నాను తప్ప భారతీయ జనతా పార్టీని దృష్టిలో పెట్టుకుని నేను నా ఇష్టం వచ్చినట్టు యథేచ్ఛగా నేను ఇక్కడికి వెళ్ళిపోతాను అక్కడికి వెళ్ళిపోతానని చెప్పి నేను వెళ్ళింది కాదు. ఇది వరకు నేను రామసేన తరపు నుంచి నేను ఏ విధంగా అయితే 3 నియోజకవర్గాలు తిరిగానో అదే ప్రాతిపదిక మీద ఇప్పుడు తిరుగుతున్నాను తప్ప ఇక్కడ ఉండే సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అవమానించాలని కానీ లేదంటే వాళ్ళ పనుల్లో నేను వెళ్ళాలని కానీ ఇలాంటి ఉద్దేశాలు మాకెవరికి లేవు. మేము రామసేన తరపు నుంచే పనిచేసే వాళ్ళం కాబట్టి అదే ఇదివరకు చేసిన సేవా కార్యక్రమాలనే భారతీయ జనతా పార్టీలో కూడా ఉంటూ మేము విస్తృతంగా చేస్తున్నాం. దీన్ని కొంతమంది తప్పుదోవ పట్టించి యథేచ్ఛగా వీళ్ళు చేస్తున్నారు అనే విషయాన్ని తప్పుదోవలో తీసుకెళ్తున్నారు. దీన్ని అధిష్టానం గుర్తించాలి. గుర్తించి మేము భారతీయ జనతా పార్టీలో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలుగా మేము పనిచేస్తున్నామనే విషయాన్ని అధిష్టానం గుర్తించాలి. మేము ఎవ్వరి పనుల్లోకి జోక్యం చేసుకోము. మా పని మేము చేసుకుంటున్నాం, మా సేవలు మేము చేసుకుంటున్నాం. మా దగ్గరికి ఎవరైనా కష్టం వస్తే ఆ కష్టం వచ్చిన ప్రాంతాలకు వెళుతున్నాం. దోసకాయలపల్లి గోకవరం మండలానికి సంబంధించింది కాదు, కానీ దోసకాయలపల్లిలో రెండు ఇళ్ళు తగలబడిపోతే 40 మేకలు కాలిపోతే 2 కుటుంబాలు దళిత కుటుంబాలు రోడ్డున పడిపోయినాయి. వాళ్ళకి సేవ చేయడం కోసమే వాడికి వెళ్ళాలి, వెళ్ళి మీరు సేవ చేయాలి. అది రామసేన తరపు నుంచి వెళ్తున్నాను. అయితే భారతీయ జనతా పార్టీ నాయకుడిగా కూడా నేను ఉన్నాను, దాంట్లో తప్పే ఉంది. దీన్ని తప్పుదోవలో తీసుకెళ్తున్నారు. అధిష్టానం దీన్ని గుర్తించవలసిందిగా కోరుకుంటూ సాధ్యమైనంత తొందరలో ఈ వేలాది మందికి భారతీయ జనతా పార్టీలోకి వస్తారని ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ కూడా ఎక్కడా కూడా వాళ్ళ ఆశకి మనం సమాధానం చెప్పాల్సిన పని ఉంది. నరేంద్ర మోడీ గారితో కలిసి నడవాలి అనే ఒక రకమైన భావన ఉంటే, ఇందాక ఒక ఆయన చెప్పాడు ఎంత పెద్ద పార్టీ అయినా నడిపించే నాయకుడు ఒకడు కావాలని చెప్పని. ఇక్కడ ఆ నడిపించే నాయకత్వం యొక్క లోపం చాలా ఉండింది ఇదివరకు. నేను వచ్చిన తర్వాత ఆ నాయకత్వపు ఏదైతే శుభలక్షణాలు ఉన్నాయో ఆ శుభలక్షణాలను పుణికిపుచ్చుకుని
దాంతో ముందుకెళ్తున్నాం. ఇది చాలా మందికి నచ్చుతుంది. దీంట్లో తప్పులేదు. ప్రజల యొక్క అభిప్రాయమే, ప్రజాభిప్రాయమే రాజ్యాభిప్రాయం. అది ఇక్కడ ఎవరు కూడా వ్యక్తుల యొక్క ఇంపార్టెన్స్ ఉండదు. కంబాల శ్రీనివాసరావు గారు, వరసాల ప్రసాద్ గారి, పెద్దాడ ఎగ్గదొర, ఇలాగ వ్యక్తుల పేర్లు ఉండవు. ఇక్కడ ఏంటంటే ఒక ప్రత్యేకమైన డిసిప్లిన్ తోటి ఉంటూ మేము చేసుకునే సేవకి సంబంధించి మేము ప్రాతినిధ్యం వహిస్తున్నాం. దాన్ని ఎవరు కూడా తప్పుదోవలో తీసుకెళ్లకుండా అధిష్టానం గుర్తించి సాధ్యమైనంత తొందరలో మాకు అవకాశం కల్పిస్తే వేలాది మందిగా భారతీయ జనతా పార్టీలోకి వస్తారు. వచ్చి మన యొక్క ప్రతిష్టని ఇంకా ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది. మా యొక్క ఉద్దేశం ఏంటంటే ఆత్మీయ సమావేశం పెట్టి అందరూ సంయమనం పాటించాలి. భారతీయ జనతా పార్టీ డిసిప్లిన్ కలిగిన పార్టీ, కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి, సిద్ధాంతపరంగా వెళ్తుంది పార్టీ అని చెప్పి అందరికీ కూడా అర్థమయ్యేలా చెప్పడం కోసం అని చెప్పి ఈ ఆత్మీయ సమావేశం పెట్టి, అంతేకాకుండా ప్రజాభిప్రాయాలను మేమంతా వేదికపూర్వకంగా తీసుకుని ఆ ప్రజాభిప్రాయాలన్నింటినీ కూడా ఈ ఆత్మీయ సమావేశంలో ఉండే ప్రజాభిప్రాయాలన్నింటినీ కూడా అక్కడ మేము వేదిక పెట్టి ఆ వేదిక ద్వారా మేము అధిష్టానాన్ని తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఇంత పెద్ద కార్యక్రమం చేయడం జరిగింది. దీనికి ఎవరైతే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, పత్రికా యాజమాన్యం మాకు సహకారం చేశారో, అలాగే మా కార్యకలాపాలకి పోలీస్ డిపార్ట్మెంట్ వారు సహకారం చేస్తున్నారో, అలాగే ఎవరైతే మా కార్యకర్తలు వచ్చారో, మా కార్యకర్తలు తీసుకురావడానికి ఎవరైతే మాకు సహాయం చేశారో, మాకు అందరికీ కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ భారతీయ జనతా పార్టీ ఎంతో ప్రబలంగా ముందుకెళ్తుందని తెలియజేసుకుంటూ మీ కంబాల శ్రీనివాసరావు. భారత్ మాతాకు జై, జై శ్రీరామ్.